తమిళనాడులో ఏ ప్రాంతంలో తమలపాకులకు జియో ట్యాగింగ్ లభించినది? ఆప్షన్ ఏ కన్యాకుమారి, ఆప్షన్ బి మదురై, ఆప్షన్ సి కుంభకోణం, ఆప్షన్ డి మధుర. సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ సి కుంభకోణంలో తమలపాకు ఇటీవల జియో ట్యాగింగ్ లభించింది. అదేవిధంగా కన్యాకుమారిలో ఉన్నటువంటి తొవలై అనే పూలదండలకు కూడా జియో ట్యాగింగ్ లభించడం జరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ సిబిజి అంటే కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో? ఆప్షన్ ఏ పుడిమడక, ఆప్షన్ బి దివాకరపల్లి, ఆప్షన్ సి మల్లవల్లి, ఆప్షన్ డి నాయుడుపేట. సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ బిలో ప్రకాశం జిల్లాలోని దివాకరపల్లిలో నిన్నటి రోజున దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఇటీవల న్యూస్లో ఉన్న మిగిలిన ఆప్షన్లను చూస్తే పుడిమడక, ఇటీవల ప్రధానమంత్రి మోడీ గారు పుడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఆప్షన్ సిలో ఉన్నటువంటి మలవల్లిలో ఇటీవల అశోక్ లేలాండ్ తన బస్సుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అదేవిధంగా మలవల్లి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మలవల్లిలో మెగా ఫుడ్ పార్క్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. త్రిభువన్ సహకార యూనివర్సిటీ ఏ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది? దీనికి సంబంధించిన బిల్లు ఇటీవల పార్లమెంట్లో ఆమోదం పొందడం కూడా జరిగింది. ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి మణిపూర్. సరైన ఆన్సర్ చూస్తే గుజరాత్లో ఆనందపట్నంలో త్రిభువన సహకార యూనివర్సిటీ ఏర్పాటుకు ఇటీవల పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు ఇటీవల? ఆప్షన్ ఏ పూనం తెలాన్, ఆప్షన్ బి పూనం గుప్తా, ఆప్షన్ సి పూనం కౌర్, ఆప్షన్ డి పూనం బాజ్వా. సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ బిలో నాటి పూనం గుప్తా గారు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఇటీవల నియమితులయ్యారు. ఈమె 16వ ఆర్థిక సంఘానికి సలహా సంఘానికి సభ్యురాలుగా కూడా పనిచేయడం జరుగుతుంది. ప్రస్తుతం బిమ్స్టెక్ సదస్సు ఏ దేశంలో జరుగుతుంది? ఆప్షన్ ఏ శ్రీలంక, ఆప్షన్ బి థాయిలాండ్, ఆప్షన్ సి నేపాల్, ఆప్షన్ డి మయన్మార్. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ బిలో థాయిలాండ్లో 6వ బిమ్స్టెక్ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సుకు మోడీ గారు కూడా హాజరవడం జరుగుతుంది.